పురాణేతిహాసాలలో అత్యంత గొప్ప యుద్ధంగా పరిగణించబడే కురుక్షేత్ర సంగ్రామం, పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన ధర్మ యుద్ధం. ఈ యుద్ధానికి కారణం కౌరవుల అహంకారం మరియు పాండవుల పట్ల ఉన్న ద్వేషం. పాండవులు తమ రాజ్య భాగాన్ని కోరగా, దుర్యోధనుడు, సూది మొనకు భూమి కూడా ఇవ్వను, అని పలికాడు. ఇది మొదలుకొని శకుని మాయాజాలంతో జూదం ఆడించి, పాండవులను వారి రాజ్యం, సంపద, ఇంకా ద్రౌపది గౌరవం వరకు కోల్పోయేలా చేశాడు. దుశ్శాసనుడు ద్రౌపదిని సభలో అవమానించడానికి ప్రయత్నించిన సమయంలో శ్రీకృష్ణుడు ఆమెను అద్భుతంగా రక్షించాడు. 13 సంవత్సరాల వనవాసం మరియు అజ్ఞాతవాసం పూర్తి అయ్యాక, పాండవులు తమ రాజ్యాన్ని తిరిగి కోరగా దుర్యోధనుడు నిరాకరించాడు. ఇది యుద్ధానికి దారితీసింది. శ్రీకృష్ణుడు శాంతి దూతగా వెళ్లి ప్రయత్నించినా, దుర్యోధనుడు ఒప్పుకోలేదు. యుద్ధంలో ఇరు పక్షాలలో మహారథులు పాల్గొన్నారు. కౌరవుల వైపు భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు, అశ్వత్థామ మొదలైనవారు ఉండగా, పాండవుల వైపు శ్రీకృష్ణుడు, సారథిగా అర్జునుడు, భీముడు, ధర్మరాజు ఉన్నారు. యుద్ధం 18 రోజులపాటు భయంకరంగా సాగింది. మొదటి రోజుల్లో భీష్ముడు అజేయుడుగా నిలిచాడు. కానీ శిఖండిని ఉపయోగించి అర్జునుడు అతనిని ఓడించాడు. తర్వాత ద్రోణాచార్యుడు సేనాపతిగా నియమించబడ్డాడు. అతన్ని ఓడించడానికి పాండవులు ఒక యుక్తి ఆలోచించారు. అశ్వత్థామ చనిపోయాడని విన్న ద్రోణుడు ఆయుధాలు వదిలేశాడు. అప్పుడు దృష్టద్యుమ్నుడు అతనిని సంహరించాడు. కర్ణుడు మరియు అర్జునుడు మధ్య భయంకరమైన యుద్ధం జరిగింది. కర్ణుడి రథం మునిగిపోయిన సమయంలో అర్జునుడు అతనిని వధించాడు. చివరికి దుర్యోధనుడు మాత్రమే మిగిలాడు. గదాయుద్ధంలో భీముడు అతని తొడలు విరగ్గొట్టి, పాండవులకు విజయం తెచ్చిపెట్టాడు. యుద్ధం ముగిసిన తర్వాత యుధిష్ఠిరుడు హస్తినాపురం రాజుగా పట్టాభిషేకం చేయబడ్డాడు. ఇది ధర్మం విజయం, అధర్మం పరాజయాన్ని చాటింది. కురుక్షేత్ర యుద్ధం నేటికీ మానవుడికి ధర్మం మార్గం నుండి తప్పకూడదని, అన్యాయానికి ఎదురు నిలవాలని బోధిస్తుంది. ఇది కేవలం యుద్ధమే కాదు, మనలోని అంతర్యుద్ధానికి ప్రతీక.